వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడేంటి? వారికి జీతం కూడా పెంచుతామని చంద్రబాబు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు. మొన్న పింఛన్ల పంపిణీలో కూడా వారి సేవలు తీసుకోనే లేదు. మరోపక్క టీడీపీ నేతనే వాలంటీర్ల కన్నా పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అంటూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వారిని ఉంచుతారా, ఇంటికి పంపించేస్తారా అనే అనుమానాలకు సందేహాలకు తెరదించుతూ వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళనకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లను ఎలా వినియోగించుకోవాలా అనే అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో మెయిన్ టార్గెట్ గా పింఛన్ల పంపిణీకే వాలంటీర్లు పనిచేశారు. ఇప్పుడు పింఛన్ వంటి డబ్బులు పంపిణీ చేసే బాధ్యతలతో కాకుండా ఇతర సేవలకు వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థ నుంచి పంచాయతీరాజ్ శాఖలోకి తీసుకురావాలని చూస్తున్నారట. అంతేకాదు గత ప్రభుత్వ ఛాయలు తమ హయాంలో లేకుండా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గ్రామ వాలంటీర్లను గ్రామ సేవకు వార్డుగా పేర్లు మార్చబోతున్నట్లుగా సమాచారం. వారందరూ ఇప్పటి వరకు 50 ఇళ్లకు సేవలందించేవారు. ఇకపై 100 ఇళ్లకు సేవలందించేలా పరిధి పెంచనున్నట్లుగా తెలుస్తోంది. వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి పరిపూర్ణ ఉద్యోగులుగా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి నాణ్యమైన పథకాలు, సేవలు అందుతాయని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. వాలంటీర్లను పంచాయతీరాజ్ శాఖలోకి తీసుకోవడం ద్వారా వాళ్లంతా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విధులు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో పవన్ చెప్పినట్లు నైపుణ్యాలను మెరుగుపరిచి వారికి టాలెంట్ ఉన్న రంగాల్లో రాణించేలా చేస్తానని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలోనూ అదే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వాలంటీర్లందరూ యువతీ యువకులే. వారందరికీ టెక్నికల్ గాను ట్రైనింగ్ ఇస్తే వారికి ఆసక్తి, ప్రతిభ ఉన్న రంగాలను గుర్తించి వాటిలో మరింత మెరుగ్గా రాణించేలా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వాలంటీర్ల శిక్షణ సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ముందు చెప్పినట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.